15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అవుట్. జిల్లా మొత్తం ఊడ్చుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ ఏ జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది? ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేనటువంటి ఆ జిల్లా ఏంటి? అసలు ఈ 15 మంది జంప్ అయిపోతున్నారా లేదంటే ఓడిపోతున్నారా ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి ఆల్రెడీ ప్రజలకు సంకేతం వెళ్ళిపోయింది. సొంత పార్టీ నాయకులకి క్లారిటీ వచ్చేసింది. అన్ని సర్వేల్లో కూడా ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి చేపించుకున్నటువంటి సర్వే, ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వే ప్రకారం వైసీపీ పరిస్థితి 15 నుంచి 20 శాసనసభ స్థానాలకు పరిమితం అవుతుందని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ కొంతమందిని లేపేసి కొంతమందిని కొత్త వాళ్ళని తెచ్చి రకరకాల ప్రయోగాలు చేసేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. అయితే ఈ జిల్లా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలిచింది. అదే తూర్పు గోదావరి జిల్లా. ఇక్కడ మొత్తం 19 స్థానాలుంటే తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాలు సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో గెలవడం జరిగింది. అయితే ఈ జిల్లాలో ఈసారి జిల్లా మొత్తం ఎత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మార్చాలనుకుంటున్నా, లేపేయాలనుకుంటున్నా నియోజకవర్గాల లిస్టు కనుక మనం గమనిస్తే మొదటగా రాజమండ్రి టౌను, రూరల్ 2 నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థులను మార్చి రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి రీల్ స్టారు మార్గాని భరత్ని రాజమండ్రి రూరల్కి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రీల్ స్టార్ ఎక్కడైనా సరే పనికిరానటువంటి పరిస్థితి అనేది అందరికీ తెలుసు. ఇక మరికొన్ని కీలక నియోజకవర్గాలు చూస్తే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేని మార్చేటువంటి పరిస్థితి, పత్తిపాడు ఎమ్మెల్యేకి సీట్ లేదని ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కూడా అక్కడి నుంచి లేపేస్తున్నామని చెప్పి అతనికి నేరుగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అమలాపురం నుంచి కూడా పినిపే విశ్వరూపుని కూడా పక్కకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రామచంద్రాపురం నుంచి కొత్త అభ్యర్థిని అంటే మంత్రిని అక్కడి నుంచి లేపేసి ఎక్కడికన్నా పంపించి అక్కడ మళ్ళీ పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో అయితే ఘోరంగా ఓడిపోతానని, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో 50 నుంచి 60 వేల మెజార్టీతో ఓడిపోతానని తెలిసినటువంటి అతను పక్కనే కాస్త రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గానికి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి చెర్ల జగ్గిరెడ్డి కిందకి నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇతను జగన్మోహన్ రెడ్డి బినామీ అనేటువంటి టాకు నడుస్తుంది కాబట్టి ఏమో చెర్ల జగ్గిరెడ్డి సీటు లేపేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ సర్కిల్లో చర్చ నడుస్తూ ఉంది. మరో కీలక నియోజకవర్గం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మండపేట నియోజకవర్గం. ఎక్కడ ఉన్నటువంటి తోట త్రిమూర్తులు ఈసారి గెలిచేటువంటి పరిస్థితి లేదని మళ్ళీ కూడా, కాబట్టి అతన్ని కూడా అక్కడి నుంచి లేపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 స్థానాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 స్థానాలుంటే ఇవన్నీ కూడా ఊడ్చిపెట్టుకుని పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కసారి ప్రకాశం జిల్లా మొదలైన తర్వాత శ్రీకాకుళం జిల్లా దాకా జగన్మోహన్ రెడ్డికి ఏ జిల్లాలోనూ చెప్పుకోదగినటువంటి స్థాయిలో సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా అభ్యర్థి సక్రమంగా లేకనో లేదా వీళ్ళ అభ్యర్థి చేసుకున్నటువంటి ఎలక్షనీరింగ్ వల్ల జిల్లాకి 1-2 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రకాశం కానీ, గుంటూరు కానీ, కృష్ణా కానీ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం దాకా ఎక్కడ సీట్లు వచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రిజల్ట్ వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 స్థానాలు, తూర్పుగోదావరిలో 15 స్థానాలు, 28 స్థానాలు ఈ 2 జిల్లాల నుంచే వస్తే ఈసారి పట్టుమని 4-5 స్థానాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపించట్లేదు. గోదావరి జిల్లాలో మొత్తం కూడా స్వీప్ కొట్టేస్తారనే చర్చ నడుస్తూ ఉంది. ఇక కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో 6 స్థానాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చిత్తూరు జిల్లాలో కూడా ఈసారి 7 నుంచి 8 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్వేల ప్రకారమే అతనికి వచ్చేటువంటి సీట్లు 30 అని, వాస్తవ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండి అది 15 నుంచి 20 స్థానాలకు పరిమితం అయ్యేటువంటి స్థితి ఉందని తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే మొన్నే 11 మంది ఇన్ఛార్జీలని, అందులో 3 మంత్రులను కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరిలో కూడా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని పినిపే విశ్వరూపుని కానీ, చెన్నుపోయిన వేణుగోపాలకృష్ణని కానీ మార్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళంతా కూడా నమ్మించి గొంతు కోశారు అని అంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంలో వీళ్ళందరూ ప్రముఖ పాత్ర పోషించారు. వీళ్ళందరినీ తన రాజకీయ అవసరాల కోసం, తన పార్టీ గెలుపు కోసం వేరే పార్టీలో ఉన్న వాళ్ళని బతిమలాడి మామాలి వాళ్ళని
పార్టీలోకి తీసుకొని ఆ తర్వాత ఇతను అవసరం తీరిన తర్వాత ఇతను ఓడిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేది అంటే సామాజిక సమీకరణాలు, నేను బీసీలకు ఎక్కువ ఇచ్చా, నేను ఎస్సీలకు ఎక్కువ ఇచ్చా, నేను ఎస్టీలకు ఎక్కువ ఇచ్చా, ఒరి నాయన నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటావు కదా, నువ్వు వాళ్ళకి పీకిందేంది పొడిచిందేంది నువ్వు చెప్పగలిగితే బాగుంటుంది. అంతేగాని పనికిరామాలనేటువంటి డమ్మీ పదవులు ఇచ్చేసి వాళ్ళకి ఏదో ఉద్ధరించానని చెప్పేటువంటి సొల్లు కబుర్లు వినటానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మొత్తం ఊడ్చిపెట్టుకుపోతోంది.